ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి ఆత్మీయ బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు తెలియచేయించి ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. కాబట్టి మీరు దేవుని వాక్యమునికి సిద్ధపడి వినడానికి మీరు ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతాడు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. జీవము కలిగిన దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ సాయంకాల వేళలో ప్రభు, ఈ ఆరాధనలో ప్రభువా, ఇదిగో తండ్రి నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడండి. సమస్త మహిమ మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడు ప్రియకుమారు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుందాము. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనము చదువుకుందాం. దేవుని వాక్యములో అపోస్తల కార్యము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాము. ఈ సమయంలో వాక్యాన్ని చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమును పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడనై ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షం మడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచి వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వారిని తేరు చూచి నా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యమించెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరుడైన యేసు క్రీస్తు నామమున నడపమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుండువాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. దేవునికి స్తోత్రం. ఈ 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం ఇప్పటి వరకు అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 1 నుండి 10వ వచనం వరకు మనము ధ్యానం చేశాం. చూడండి, పగలు ఇంచుమించు 3 గంటల సమయంలో శృంగారమును దేవాలయం యొద్దకు పేతురు యోహాను వారు బయలుదేరి వెళ్ళారు. వారు తెలియని వస్త్రములు ధరించుకొని దేవాలయంలోనికి వెళుచున్నప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్నటువంటి వాడిని అనుదినము మోసుకొని వచ్చేదంట. అనుదినము దేవాలయం యొద్దకు ఏం చేసేదంటే కొందరు మనుషులు వాడిని దేవాలయంలోనికి మోసుకొని వచ్చేది. దేని కొరకు మోసుకొని వచ్చేదంటే వానికి కాళ్ళు లేనందున నడవలేనటువంటి స్థితి కాబట్టి, ఏ పని చేయలేనటువంటి స్థితి కాబట్టి, ఏ సంపాదన కూడా సంపాదించుకోలేనటువంటి స్థితి కాబట్టి అనుదినము వాడిని దేవాలయంలోనికి మోసుకొని వచ్చినప్పుడు ఆ దేవాలయంలోనికి వెళుతున్న వారి యొక్క ఏమైనా దొరుకుతుంది అమ్మా అని ప్రతి దినము ఎదురు చూసేవాడు. ప్రతి దినము భిక్షము అడుక్కునేవాడు. చూడండి, ఈ రోజుల్లో చూస్తే అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటారు. ఆయా స్థలాల్లో అయ్యా మాకేమన్నా సహాయము చేయండి అని అడుక్కునేవారు ఎంతోమంది కనబడుతూ ఉంటారు. కానీ వీడైతే ఎక్కడ కనబడుతున్నాడంటే దేవాలయపు ద్వారము యొద్ద కనబడుతున్నాడు. ఎక్కడ కనబడుతున్నాడు? దేవుని యొక్క ద్వారం దగ్గర, అంటే దేవాలయములోనికి వెళ్ళుచున్నటువంటి
ఆ స్థలములో వాడిని ప్రతిదినము కూర్చుండబెట్టేదంట. కాబట్టి దీని విషయంలో చూస్తే కనుక, ఈ వాక్యంలో కనుక చూస్తే చాలా గొప్ప వివరణ ఉంది. ద్వారమునొద్ద నివసించుట నాకు చాలా ధన్యత అని దావీదు అన్నాడు. ఆయన మహారాజు దావీదు. కానీ దేవుని యొక్క ద్వారం యొద్ద, దేవుని యొక్క మందిర గడప యొద్ద ఉండుట నాకు చాలా గొప్ప దీవెన అన్నాడు. కానీ వీడు కూడా ఎక్కడ కూర్చొని పెడుతున్నారట? దేవాలయపు ద్వారం యొద్ద. నిజముగా దేవాలయపు ద్వారం యొద్ద కూర్చుని పెట్టడం వల్ల వీనికి ఏం కలిగింది అంటే ఒక మేలు కలిగింది. ఏం మేలు కలిగింది? పేతురు, యోహాను వారు దేవాలయములోనికి వెళుచున్నప్పుడు వారు ఆయన తట్టు చూడగాను. ఎవరి తట్టు చూశారు? వాడు భిక్షం అడుక్కున్నటువంటి వాడు ఎవరి తట్టు చూస్తున్నాడు? పేతురు, యోహానుల తట్టు చూస్తున్నాడు. వీళ్ళు కూడా ఏం చేసిందటంటే వాని తట్టు తేరి చూచి ఏమని చెప్పిందట? నువ్వు మా యొద్ద అడుగుతున్నావు, కానీ మాకు కలిగినది ఒకటే ఉంది. అదేంటిదంటే నజరేయుడైనటువంటి యేసు నామం. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడైనటువంటి యేసు నామమున నువ్వు లేచి నడుమని చెప్పగానే వాడు దిక్కున లేచి వాని చీల మండలములు పాదములన్నీ కూడా బలము కలిగి పేతురు, యోహానులతోని దేవాలయములోనికి వెళ్ళడము ప్రారంభించినాడు. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో కనుక మనము చూస్తే ఏదైనా ఒక అద్భుతం జరిగితే దేవాలయం యుద్ధకు రండి అని చెప్పేసి మనమంటే, అయ్యా ఈరోజు దేవుని ఆలయములకు రావాలని ఉంది మాకే, కానీ